చూడండి అన్న, ఈరోజు మనము బంద్ బ్రీడింగ్ ఇన్ కార్ప్ కల్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి అన్న, ఇన్ దిస్ ప్రాసెస్ ద రెయిన్ వాటర్ that rolls along the gradual sloping of the high altitude is collected and retained at the base of the sloping by marking an earthen wall. The shallow water inside the earthen wall or bund act as a breeding place of carp fishes. This technique is known as the bund breeding. The bund may be of two types, namely the wet bund and dry bund. Okay na? First one చూడండి, జనరల్గా ఈ కార్ప్ ఫిషెస్ ఎక్కడ ఉంటాయి? రివర్స్ దగ్గర ఉంటాయి, రివర్స్లో ఉంటాయి. ఇది ఎప్పుడూ కూడా సీజనల్ని బేస్ చేసుకొని వాటికి ఫేవరబుల్ సీజన్ వచ్చినప్పుడు అవి రీప్రొడక్షన్ చేసుకుంటాయి కదా. వీటి సీడ్స్ కలెక్ట్ చేసుకొని వేరే ఎక్స్పోర్ట్ చేయడం, వేరే ఏరియాలకి అట్లా తీసుకెళ్ళడము. అలా తీసుకెళ్ళేసి ఏదైతే మనం సెలెక్ట్ చేసినటువంటి పాండ్ ఉంటుంది కదా, ఆ పాండ్లో ఆర్టిఫిషియల్గా బ్రీడింగ్ చేయడము ఇవన్నీ కూడా చేస్తారనమాట. మెయిన్లీ 2 టైప్స్ అని చెప్పుకున్నాం కదా. 2 టైప్స్, ఫస్ట్ వన్ వెట్ బ్రీడింగ్ అండ్ సెకండ్ వన్ డ్రై బ్రీడింగ్. ఓకే, వెట్ బ్రీడింగ్, ద వెట్ bund consist of 2 parts such as ponds and a bund. The pond అంటే ద వెట్ బంద్ కన్సిస్ట్ 2 parts, 2 parts ఉంటాయమ్మా వెట్ బంద్కి సంబంధించి. సచ్ యాజ్ పాండ్ అండ్ బంద్, పాండ్స్ అండ్ బంద్ అవి 2 మెయిన్ పార్ట్స్ అనమాట. చూడండి, దిస్ టెక్నిక్ ఈజ్ చూడండి, ద పాండ్ దట్ contain water throughout the year is situated at the base of the hill sloping, so it is acting as the stocking pond. Surrounding the pond an earth bund is constructed on this side except on the sloping side of the hill and the sloping side remaining open. On the opposite end of the sloping side there is an opening on the bund which is connected with a tunnel known as bulan. The opening of the bulan remains closed by generally a bamboo made sheet. Through this bamboo sheet only the excess water of the bund goes out, but the fishes cannot go out. The adult crab bund, female and male, are present in stocking pond. When the monsoon comes, the rain water rolls very rapidly along with the sloping of the hill come down to the bund. As a result, the stocking pond all over flooded and the fishes migrate to the shallow water of bund. This shallow water of the bund acts as a breeding place of the carp and fish breeding takes place. చూడండి,
వెట్ బంద్. ఈ వెట్ బంద్ జనరల్గా ఈ వెట్ బంద్ ఇవి మెయిన్గా చూడండి, ఇవి ఎక్కువ ఇయర్స్ చేస్తారమ్మా. ఇది మెయిన్గా వాటర్ ఫ్లోను కలిగి ఉంటుందన్నమాట. అలాగే డీప్నెస్ తక్కువగా ఉండేసి, ఎక్కడైతే రివర్స్ అలాగే ఫ్లడ్ వాటర్ ఉండేటటువంటి ప్లేస్లో తక్కువ లోతుగా ఉండేటటువంటి ఫ్లాట్గా ఉండే ఏరియాలో పెద్ద పెద్ద పాండ్స్ని బిల్డ్ చేస్తారు. ఓకేనా. ఈ పాండ్స్కి త్రీ డైరెక్షన్లో ఏముంటుంది, తీరం కలిగి ఉంటామా. ఫోర్త్ డైరెక్షన్లో ఏదైతే ఈ రివర్ ఉంటుంది కదా, ఆ రివర్ ఉంటుందన్నమాట ఫోర్త్ డైరెక్షన్లో. ఓకేనా. ఈ నీరు ఏమవుతుందంటే తెరుచుకొని ఉంటుంది పైకి. కావున ఈ పాండ్లోకి వాటర్ ఎప్పుడు దల్ అనే ఇవి కెనాల్స్ లాగా ఉంటాయి, వాటి ద్వారా లోపలికి వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ పాండ్స్ ఉన్నాయి కదా, ఈ పాండ్స్లో వాటర్ ఎప్పుడు కూడా లోపలికి ప్రవేశించగలుగుతాయి అన్నమాట, ఎంటర్ అవుతూ ఉంటాయి. ఏదైతే పాండ్ మిడిల్ ఏరియాలో లోతు తక్కువగా ఉండడం వలన ఏమవుతుంది, ఇయర్ అంతా నీటిని నింపచ్చు. ఎక్కువ లోతు ఉన్నిందనుకో, డీప్నెస్ ఎక్కువ ఉన్నిందనుకో, ఎక్కువ వాటర్ అనేది నింపాల్సి వస్తుంది. ఇక్కడ తక్కువే కాబట్టి లోతు ఎప్పుడు పెట్టుకోవచ్చు. ఓకేనా. అది కాకుండా మనకు ఒకవైపు మెయిన్లీ రివర్తో అటాచ్ అయి ఉంటుంది కదా, ఆ రివర్లో ఆల్మోస్ట్ ఎప్పుడు నీళ్ళు ఉంటాయి. చుట్టూ ఉండే పాండ్స్తో పోలిస్తే కనుక రివర్లో ఎక్కువ వాటర్ ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు బిల్డ్ చేసుకున్న పాండ్లో కూడా ఎప్పుడు వాటర్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. కానీ లోతు అంటే డీప్నెస్ తక్కువగా ఉండడం వలన అక్కడ ఉండేటటువంటి ఎడ్జెస్ బయటపడుతూ ఉంటాయి. ఎందుకంటే ఎండిపోయి వాటర్ తక్కువైపోవడము అలా కూడా జరగచ్చు అనమాట ఒక్కొక్కసారి. ఓకేనా. అలాగే వీటి ఎడ్జెస్ ఉన్నాయి కదా, వీటి ఎడ్జెస్ని మౌన్ అంటారమ్మా. ఈ పాండ్స్ ఎప్పుడైతే నిండుతాయో అప్పుడు వాటర్ అనేది బయటకు వెళ్ళడానికి ఒక ప్లేస్ను పెట్టుకుంటారు. ఆ బయటకు వెళ్ళే ఆ ప్లేస్ని ఏమంటారంటే బులాన్ అంటారు. ఓకేనా. ఈ వే వద్ద బ్యాంబూ స్టిక్స్తో, బ్యాంబూ బద్దలతో కానీ లేదా ఐరన్ వాటితో కానీ ప్రిపేర్ చేసినటువంటి చేర అనేటటువంటి ఫిల్టర్ అది కూడా పెడతారనమాట. ఎక్కడ ఆ పాండ్లో మనం బిల్డ్ చేసినటువంటి పాండ్లో ఎక్సెస్ అయిన వాటర్ బయట వచ్చేసేదానికి. ఎందుకు ఇక్కడ మనము ఫిల్టర్ని పెడతాము అంటే, ఆ పాండ్లో ఉండేటటువంటి ఏవైనా సరే ఉంటాయి కదా, ఫిషెస్, సీడ్స్ ఏదో ఒకటి ఉంటాయి కదా, అవి బయట వచ్చేయకుండా అక్కడ ఉండే ఫిల్టరు మనకి వాటికి ప్రొటెక్షన్ లాగా బయటకు వెళ్ళిపోకుండా వాటిని లోపలే ఉండేలాగా చూస్తుంది అన్నమాట. అలాగే చూడండి, ఈ ఫిషెస్కి సంబంధించినటువంటి ఈ ఫిషెస్ కానీ లేదా ఫిష్ సీడ్స్ కానీ ఇక్కడ మనం ఫిల్టర్ పెట్టిన దానివల్ల బయటికి పోకుండా మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ బంద్లో వాటర్ని ఎక్కువ రానికుండా కూడా ఒక్కొక్కసారి మనము కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఓకేనా. అలాగే బ్రీడింగ్ జరిపేటప్పుడు బాగా హెల్తీ బ్రీడింగ్ అనేది జరపాలన్నమాట ఈ ఫిషెస్కి. ఓకేనా. ఎప్పుడైతే రైనీ సీజన్లో ఈ ఫ్లడ్ వాటర్ ఉంటుంది చూడండి, ఆ ఫ్లడ్ వాటర్ లోపలికి అంటే పాండ్లోకి వెళ్తాయి కదా, వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, ఈ చేపలు ఏమవుతాయి, ఈ ఫిషెస్ లోతు తక్కువ ఉండేటటువంటి అంటే డీప్నెస్ తక్కువ ఉండేటటువంటి ఏరియాలో నుంచి లోతు తక్కువగా ఉండే ఏరియాలోకి వచ్చేసి అక్కడ స్పానింగ్ చేస్తాయి, అంటే ఎగ్స్ అనేటివి రిలీజ్ చేసేస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటి, డ్రై బంద్. దిస్ ఈజ్ నో స్టాకింగ్ పాండ్ ఇన్ ద డ్రై బంద్ యాజ్ ఇట్ ఈజ్ ఇన్ వెట్ బంద్. ఓకేనా. దేర్ ఈజ్ నో స్టాకింగ్ పాండ్.
only the rainwater which comes during the monsoon with heavy speed along with the sloping is collected and stored inside the bund, and the bund is made up mud on three sides. The sloping side remain open as well. The mature male and female calves are released during the rainy season inside the bund and the fish breeding takes place. ఇక్కడ ఏంటి అంటే డ్రై బంద్ అంటే డ్రై బంద్ ఎలా ఉంటుందంటే ఇక్కడ పాండ్, ఇది కూడా బంద్ అంటే పాండేమా పొడి చెరువు తడి చెరువు లాగా, అంటే ఇందాక వెట్ బంద్ ఏమన్నా ఎప్పుడు వాటర్ ఉంటాయి అన్నమాట దాంట్లో, అలాగే డ్రై బంద్ చూడండి 3 సైడ్స్లో కూడా డైరెక్షన్లో ఇది మట్టితో ఉంటుందమ్మా. కాబట్టి అంటే ఇందాక మనము వెట్ బంద్లో ఏం చెప్పుకున్నాము, 3 సైడ్స్ పాండ్తో కనెక్షన్ అయి ఉంటుంది, ఒక సైడ్ మాత్రం రివర్తో కనెక్షన్ అయి ఉంటుంది అని చెప్పుకున్నాం. ఆ పాండ్స్, ఈ పాండ్స్ ఎలా ఉంటాయంటే 3 సైడ్స్ మట్టితో కట్టేసింటారు, ఓకేనా. 3 సైడ్స్ మాత్రం మట్టితో కట్టేసింటారు, ఒక సైడ్ మాత్రం వాటర్ రావడానికి పెట్టింటారు అనమాట. వీటిలో బ్రీడింగ్ చేయడానికి సిమెంట్ వాల్స్తో బాగా గట్టిగా పెట్టేసి ఇది కొంచెం డీప్గా ఉంటుంది ఈ పాండ్ అనేది, ఓకేనా. ఇది ఎందుకు సిమెంట్తో కడతారంటే ఇది ఎప్పటికీ కూడా ఇది యూజ్ చేసుకునేలాగా, అంటే పర్మనెంట్గా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. అప్పుడు ఏమవుతుంది, మేలు ఫిమేలు అక్కడ పెడతారు, మేలు ఫిమేలు ఫిషెస్ని. అప్పుడు ఏం జరుగుతుంది, ఫర్టిలైజేషన్ అవుతుంది, అలాగే స్పానింగ్ కూడా జరిగిపోతూ ఉంటుంది, ఓకేనా. ఆ తర్వాత ఏం చేస్తారు అంటే ఈ వాటర్ని అంతా కూడా బయటకు తీసేసి వాటిని డ్రై చేసేస్తారు, అందుకే దీన్ని డ్రై బంద్ అన్నారు. ఇంకా మనకి మెయిన్గా ఈ ఫిష్ ఇక్కడ ఈ పాండ్ ఉంది కదా, ఈ పాండ్ లోతు ఎక్కువగా ఉండేటటువంటి అక్కడ సూయేజ్ గేట్ అనేటటువంటి ఒక గేట్ని కూడా అక్కడ పెడతారనమాట. ఎందుకు ఆ గేట్ అంటే అవసరమైనప్పుడు గేట్ ఓపెన్ చేస్తే ఒకవేళ ఫ్లడ్స్ కానీ ఏదైనా రివర్స్ నుంచి వాటర్ వస్తుంటే కనుక లోపలికి పెట్టుకోవచ్చు అనమాట, ఓకేనా. అలాగే చూడండి దీనికి కూడా కింద ఫ్లోర్ అనేది ఫ్లాట్గా ఉండాలన్న ఇక్కడ కూడా, ఓకేనా. ఇంకా ఈ డ్రై బంద్లో అప్పుడప్పుడు ఏం చేస్తారంటే క్లాత్తో కూడా హ్యాపాస్ని బిల్డ్ చేస్తూ ఉంటారు ఈ డ్రై బంద్లో, ఓకేనా. ఇక్కడ మనము నెట్ పెట్టుకుంటాం కదా, అంటే మనం దోమలు రాకుండా మస్కిటోస్ లోపలికి రాకుండా నెట్ పెట్టుకుంటాం కదా, అలా పెడతారనమాట ఈ హాపాస్ని, ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ ఫిష్ బ్రీడింగ్ అండ్ హ్యాచింగ్. When the monsoon comes, the rain water comes along the sloping rolls into the bund, and then the matured crop of both female and male is existed. After the excitation, the female fish then lays eggs in the shallow water of the bund, and the eggs are fertilized externally by males. This shallow place of bund where the female fish lays eggs is known as mound. Then the eggs are collected by a net and are transferred in a more secured area inside a hatching hapa. After 2 hours of fertilization, the sperm are developed from the eggs. Then the sperm come out to the outer hapa from the inner heap. The sperm are allowed to stay in the outer hapa from 3 days. After that, they are transferred to the nursery pond, and the fish
breeding process by బంద్ breeding is completed. బంద్ breeding is completed. ఓకే, చూడండి అన్న, ఇక్కడ మనకి ఏం చేస్తారంటే ఈ బంద్ బ్రీడింగ్ ఉంది కదా, ఈ బంద్ బ్రీడింగ్ జరగడానికి మెయిన్గా ఈ రెయిన్ వాటర్ లేదా ఫ్లడ్స్ నుంచి వచ్చిన వాటర్ని ఇలా డ్రై పాండ్కి కానీ లేదా వెట్ పాండ్కి కూడా తీసుకుంటారమ్మా. ఇక్కడ ఏమవుతుంది, మేల్స్ ఫీమేల్స్ సంబంధించినటువంటి ఫిషెస్ని పాండ్స్లో కనుక పెడితే ఏమవుతుంది, అది స్పానింగ్ అనేది ఎక్కువగా నైట్ టైమ్స్లో చేస్తుందన్నమాట. మెయిన్గా మృగాల్, రోహు ఈ ఫిషెస్ని కూడా పెడతారమ్మా. ఇవి జనరల్గా డే టైంలో ఎక్కువగా ఫర్టిలైజేషన్ జరుపుకుంటూ ఉంటాయి. ఓకేనా, ఫర్టిలైజేషన్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. మేలు ఫిమేల్ ఫిషెస్ కొంత టైం వరకు ఒకదాని వెంట ఒకటి ఫాలో అవుతూ అవి ఏం చేస్తాయంటే చుట్టేసుకునేసి ఫర్టిలైజేషన్ అనేది జరిగిపోతూ ఉంటుంది. ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత స్పానింగ్ కూడా జరిగిపోతుంది అనమాట. ఓకేనా, స్పానింగ్ మెయిన్గా ఫర్టిలైజేషన్కి అవి రెండు, ఫర్టిలైజేషన్ అంటే ఏంటి అంటే స్పానింగ్ రిలీజ్ అవుతాయి. స్పానింగ్ అంటే ఎగ్స్ స్పెమ్స్ రిలీజ్ అవుతాయి వాటర్లోకి. అవి రిలీజ్ అయిన తర్వాత ఫర్టిలైజేషన్ జరుగుతాయి వాటర్లో. ఓకేనా, ఒక్కొక్కసారి ఈ ఎగ్స్ అన్నీ కూడా ఒకే టైంలో రిలీజ్ అవ్వవు, కొంచెం టైం తీసుకొని గ్యాప్గా తీసుకొని రిలీజ్ అయిపోతూ ఉంటాయి. ఇవి ఎక్కువగా షాలో అంటే పెద్ద డీప్ లేకుండా ఉండే ఎడ్జెస్లోకి వచ్చి అలా స్పానింగ్ చేస్తూ ఉంటాయి. ఓకేనా, అలా స్పానింగ్ అనేది జరిగిపోతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఇండ్యూసింగ్ బ్రీడింగ్ టెక్నిక్, క్రాఫ్ కల్చర్. The artificial process by means of which the action of the pituitary is introduced inside the body of both the matured male and female fishes, then the crop after being excited lay eggs in the pond water and subsequently fertilization takes place, and the process is called inducing breeding of fishes. This process of breeding is also known as hypophaization. ఓకేనా, ఇవి హైపోపైజేషన్ మీన్స్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఏదైతే సరే మనకు ఎలాంటి ఫిష్ కావాలనుకుంటే మనం ఎలాంటి స్పీసీస్కి సంబంధించినటువంటి ఫిషెస్ కావాలనుకుంటే దాన్ని ఇక్కడ బంద్ బ్రీడింగ్ చేయించవచ్చు అనమాట. ఇండ్యూసింగ్ బ్రీడింగ్ అనమాట. ఇండ్యూసింగ్ బ్రీడింగ్ మీన్స్ ఆర్టిఫిషియల్ బ్రీడింగ్ అనమాట. ఓకేనా, అంటే పిట్యూటరీ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్సైడ్ ద బాడీ బోత్ ఆఫ్ ద మెచ్యూర్డ్ మేల్ అండ్ ఫీమేల్ ఫిషెస్. ఓకేనా, ఈ పిట్యూటరీని ఏం చేస్తారు, బాడీ ఇన్సైడ్ పెడతారనమాట మేల్ అండ్ ఫీమేల్ ఫిషెస్కి. దెన్ ద క్రాప్ ఆఫ్టర్ బీయింగ్ ఎక్సైటెడ్ లేయింగ్ ఎగ్స్ ఇన్ ద పాండ్ వాటర్ అండ్ సబ్సిక్వెంట్లీ ఫర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్. అంతే కదా, ఆ పిట్యూటరీని బాడీలోకి ఇన్సర్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అప్పుడు అవి మేల్స్ ఫీమేల్స్ గ్యామెట్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది వాటర్లోకి. ఆ వాటర్లోకి రిలీజ్ అయిన తర్వాత ఏమవుతాయి, ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది అనమాట. టేక్స్ ప్లేస్ అండ్ ద ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఇండ్యూసింగ్ బ్రీడింగ్. అంటే ఇక్కడ ఏం చేసాం, మనం ఆర్టిఫిషియల్గా బయట నుంచి ఈ పిట్యూటరీని బాడీలోకి ఇన్సర్ట్ చేసాం కదా. సో ఇలాంటి బ్రీడింగ్ని ఏమంటారంటే ఇండ్యూసింగ్ బ్రీడింగ్ ఆఫ్ ఫిషెస్ అంటారు. దిస్ ప్రాసెస్ ఆఫ్ బ్రీడింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ హైపోపైజేషన్. దీన్నే ఇలాంటి బ్రీడింగ్ ప్రాసెస్ని ఏమంటారంటే హైపోపైజేషన్ అని కూడా అనొచ్చు అనమాట. మేజర్ క్రాప్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ స్పీసీస్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది హై ఫుడ్ అండ్ nutritive values, hence they have kept attention of scientists and aqua farmers. అంటే మేజర్ క్రాప్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్పీసీస్, మెయిన్గా మనకు కావాల్సినటువంటి ఇంపార్టెంట్ స్పీసీస్
the point of view of their high food and nutrition values. ఓకేనా, దీనికి మంచి న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఇవ్వాలన్నమాట, న్యూట్రిషన్స్ మంచివి ఇవ్వాలన్నమాట. హెన్స్ దే హ్యావ్ కెప్ట్ అటెన్షన్ ఆఫ్ సైంటిస్ట్ అండ్ ఆక్వా ఫార్మర్స్. హెన్స్ దే హ్యావ్ కెప్ట్ అటెన్షన్. ఓకేనా, దే హ్యావ్ peculiar habit of breeding in running waters of river and stream where they have large space of movement. అంటే చిన్న కార్ప్ డు నాట్ బ్రీడ్ ఇన్ కంఫర్ట్ వాటర్. అంటే మనం ఎంత ఇది చేసా కూడా, హెన్స్ దే హ్యావ్ అటెన్షన్ ఆఫ్ సైంటిస్ట్ అండ్ ఆక్వా ఫార్మర్స్. They have peculiar habit of breeding in running water of rivers and streams where they have large space of movement. During breeding season, water is sufficiently provided with minerals, oxygen and food contents. ఓకేనా, ఈ బ్రీడింగ్ చేసే టైంలో సీజన్లో ఏం చేయాలంటే మంచి సఫిషియంట్ వాటర్, వాటికి కావాల్సినటువంటి వాటర్ని ప్రొవైడ్ చేయాలి. ఆ వాటర్లో మినరల్స్ ఉండాలి, ఆక్సిజన్ బాగుండాలి, ఫుడ్ కంటెంట్స్ కూడా బాగుండాలన్నమాట. దిస్ ఫ్రెండ్లీ ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్స్ స్టిమ్యులస్ ఫర్ స్పానింగ్. ఓకేనా, ఇలాంటివన్నీ కూడా బాగుంటే కనుక దీనికి సంబంధించినటువంటి స్పానింగ్ అనేది బాగా వస్తుంది అన్నమాట. Crab do not breed in confined water, have capacity even if their gonads are matured and ovulation might have taken place in natural environment. Carp do not breed in comfort water. ఓకేనా, కంఫర్ట్ వాటర్ లేకపోతే కూడా ఇవి బ్రీడ్ చేసే కెపాసిటీ, దేర్ గొనాడ్స్ ఆర్ మెచ్యూర్డ్ అండ్ ఓవులేషన్ మైట్ హ్యావ్ టేకన్ ప్లేస్ ఇన్ నేచురల్ ఎన్విరాన్మెంట్ లాగే ఉండాలన్నమాట వీటి బ్రీడింగ్కి సంబంధించినటువంటి. ఓకే, నెక్స్ట్ వన్ కలెక్షన్ ఆఫ్ పిట్యూటరీ ఎక్స్ట్రాక్ట్. చూడన్నా, ఫ్రమ్ the mature fishes of both sexes, they belonging the same species as the recipient or a closely related, the pituitary glands are collected. అంటే ఫ్రమ్ మెచ్యూర్డ్ ఫిషెస్, మెచ్యూర్డ్ ఫిషెస్, బోత్ ఫిషెస్, ఈ ఫిషెస్ కోసం అనేసి దానికి సంబంధించినటువంటి అదే స్పీసీస్కి సంబంధించినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించినటువంటి ఈ పిట్యూటరీ గ్లాండ్ని కలెక్ట్ చేయాలన్నమాట. ఇట్ ఈజ్ పర్ఫార్మ్డ్ టు కలెక్ట్ ద పిట్యూటరీ గ్లాండ్ ఫ్రమ్ ఫ్రెష్లీ కిల్డ్ ఫిషెస్. అంటే ఈ పిట్యూటరీ ఎక్స్ట్రాక్ట్ అని చెప్పాం కదా, ఈ పిట్యూటరీ ఎక్స్ట్రాక్ట్ అనేది సేమ్ స్పీసీస్ అయి ఉండాలి. బట్ ఈ కలెక్షన్ అనేది అప్పటికప్పుడే తీసుకొచ్చి ఫ్రెష్గా తీయాలన్నమాట. ఎప్పుడో చనిపోయిండే వాటి నుంచి తీస్తే కొద్దిగా పని చేయదన్నమాట. బట్ ఇట్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ దట్ ద పిట్యూటరీ గ్లాండ్స్ టేకెన్ ఫ్రమ్ 5 to 8 days old ice preserved fishes have ఆల్సో గివెన్ సక్సెస్ఫుల్ రిజల్ట్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ ఫిషెస్ నుంచి కూడా పిట్యూటరీని కలెక్ట్ చేసేసి ప్రిజర్వ్ చేయొచ్చు అనమాట. ఐస్ ప్రిజర్వ్డ్ కూడా చేయొచ్చు అనమాట. అది కూడా 5 to 8 days వరకు కూడా ప్రిజర్వ్ చేయొచ్చు అనమాట. ఇన్ ద ఫిష్ మార్కెట్స్ వేర్ ద హెడ్ ఆఫ్ ద cut fishes are available, the pituitary glands can be taken out from the posterior end of the cranium through the foramina magnum after cleaning the brain tissue. అంటే మనకి మార్కెట్స్లో కూడా దొరుకుతాయంట ఇది. అంటే హెడ్స్ మాత్రము కట్ చేసి అమ్ముతారంట. పిట్యూటరీ గ్లాండ్ హెడ్లోనే కదా, అంటే బ్రెయిన్లోనే కదా ఉంటుందన్న. ఆ పోస్టీరియర్ ఎండ్ ఆఫ్ ద క్రేనియం అంటే మనకి ఇక్కడ మెదడుకి సంబంధించినటువంటి పుర్రె అంటాం కదా, ఆ క్రేనియంలో బ్రెయిన్ అనేది ఉంటుంది కదా,
అది కూడా దొరుకుతుందంట. దాన్ని కూడా కరెక్ట్గా తీసుకునేసి మనం కావాల్సినటువంటి దీనికి చేయొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ పిట్యూటరీ ఎక్స్ట్రాక్ట్. ప్రిపరేషన్ ఆఫ్ పిట్యూటరీ ఎక్స్ట్రాక్ట్ ఫర్ ద ఇండ్యూసింగ్ బ్రీడింగ్ ఆఫ్ ఫిషెస్. ద ప్రిపరేషన్ ఆఫ్ పిట్యూటరీ ఎక్స్ట్రాక్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఇండ్యూసింగ్ బ్రీడింగ్ కోసము ఫిషెస్ ద ప్రిపరేషన్ ఆఫ్ పిట్యూటరీ అంటే మనం ఇప్పుడు మార్కెట్లో నుంచి హెడ్స్ లేదా మన దగ్గర ఉండే ఫిషెస్ని కలెక్ట్ చేసుకున్నాం అనుకో, దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ తీయడం కదా మెయిన్ ఇంపార్టెంట్. దాన్ని తీసిన తర్వాత కదా వాటికి వేరే ఫిషెస్కి ఇన్సర్ట్ చేస్తాము. ఫస్ట్ తీయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. బట్ ఈజ్ వెరీ ఈజీ టు ప్రిపేర్. ఓకేనా. ఈ ఎక్స్ట్రాక్ట్ పిట్యూటరీ ఎక్స్ట్రాక్ట్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. ఇమ్మీడియట్ ఆఫ్టర్ ద కలెక్షన్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్స్ అంటే పిట్యూటరీ ఈ గ్లాండ్ని కలెక్ట్ చేసిన వెంటనే ఏం చేయాలంటే ఇట్ కెప్ట్ ఇన్ అబ్సల్యూట్ ఆల్కహాల్ ఫర్ డీహైడ్రేషన్. ఓకేనా. ఈ ఆల్కహాల్ అబ్సల్యూట్ ఆల్కహాల్లో పెట్టాలమ్మా డీహైడ్రేషన్ కోసం. ఆఫ్టర్ 24 hours ద ఆల్కహాల్ ఈజ్ చేంజ్డ్ ఫర్ ద ఫర్దర్ డీహైడ్రేషన్. ఓకేనా. 24 hours తర్వాత డీహైడ్రేషన్ అయిపోతుంది. అండ్ డిఫెక్టింగ్ ద గ్లాండ్స్ ఆర్ ద వెయిటెడ్ అండ్ ప్రిజర్వ్ ఇన్ ఫ్రెష్ ఆల్కహాల్ ఇన్ డార్క్ కలర్ ఫియాల్స్. అంటే ఒక తర్వాత కలెక్ట్ చేసిన తర్వాత దీన్ని ఫ్రెష్ ఆల్కహాల్లో కూడా పెట్టాలన్నమాట. ఇట్ మే బీ స్టోర్డ్ అట్ రూమ్ టెంపరేచర్ ఆర్ ఇన్ ఏ రిఫ్రిజిరేటర్. ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు, లేదా రూమ్ టెంపరేచర్లో అయినా కూడా మనం దాన్ని అలాగే ఉంచుకోవచ్చు అనమాట, పెట్టచ్చు అనమాట. ద weight of each pituitary gland varies from 7 to 19 milligrams in rohu. అంటే ఈ వెయిట్ ఆఫ్ ఈచ్ పిట్యూటరీ గ్లాండ్స్ ఒక్కొక్క ఫిష్లో ఒక్కొక్క వెయిట్లో ఉంటుందమ్మా ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది. చూడండి, వేరియస్ ఫ్రమ్ 7 to 9 milligrams in rohu weightling 1 kg to 3.8 kgs. ఓకేనా. ఈ రోహు వెయిట్ ఎంత ఉంటుందంటే 1 kg నుండి 3.8 kgs వరకు ఉంటుంది. ఈ పిట్యూటరీ గ్లాండ్ ఎంత ఉంటుందంటే వెయిట్ 7 to 19 grams వరకు ఉంటుంది. అండ్ 3 to 23 milligrams ఇన్ మృగాల్లో ఎంత ఉంటుందంటే 3 నుంచి 23 milligrams వరకు ఉంటుంది పిట్యూటరీ గ్లాండ్ అనేది. దీని వెయిట్ 3.6 kgs వరకు కూడా ఉంటుందన్నమాట. ఓకేనా. అట్ ద టైమ్ ఆఫ్ ఇంజెక్షన్ టు క్రాప్ ఫర్ ద ఇండ్యూసింగ్ బ్రీడింగ్ ద రిక్వైర్డ్ క్వాంటిటీస్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్స్ ఆర్ టేకెన్ అవుట్ ఆఫ్ ద ఫిలాస్ అండ్ ద alcohol is allowed to evaporate. The glands are then created with a tissue. Next, homogeneous either in distilled water or 0.3% of saline water. The gland suspension is then centrifuged and sufficient fluid is drawn into a hypodermic syringe for the injection. అంటే ఇక్కడ ఏం చేయాలంటే ఇలా తీసుకున్న తర్వాత అవి మంచి బ్రీడ్స్ ఏమన్నా ఉంటే వాటిని ఇవ్వాలన్నమాట. అలాగే చూడండి, దీనికి పిట్యూటరీ గ్లాండ్ ఈ హార్మోన్స్కి ఇంజెక్షన్ చేసే ముందు ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పుకున్నాం కదా. ఈ ఫిషెస్ వెయిట్ని బట్టి కూడా ఈ పిట్యూటరీని ఇన్సెర్ట్ చేయడం అనేది కూడా ఉంటుందమ్మా. ఓకేనా. ఫస్ట్ ఆల్కహాల్లో పెట్టాలంట. ఆల్కహాల్లో పెట్టిన తర్వాత ఆ తర్వాత కూడా ఫ్రెష్ ఆల్కహాల్లో కూడా కొద్ది వరకు స్టోర్ చేయాలమ్మా. ఆ తర్వాత దీన్ని సెంట్రిఫ్యూజ్ చేయాలంట. సెంట్రిఫ్యూజ్ ఒక గ్లాస్ రాడ్ లాగా ఉంటుంది, దానిపైన పెట్టి సెంట్రిఫ్యూజ్ చేయాలంట దీన్ని. ఓకేనా. ఇలా సెంట్రిఫ్యూజేషన్ కూడా చేయాలి. నెక్స్ట్
నెక్స్ట్ వన్ చూడండి అన్న, ఇలా ద గ్లాస్ సస్పెన్షన్ ఈజ్ దెన్ సెంట్రిఫ్యూజ్డ్ అండ్ ద superment fluid is drawn into a hypodermic string for the injection.